నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకైతే చాలా చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ రోజు చూసుకున్నట్టయితే విచారణలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో నిన్న చూసుకున్నట్టయితే కేసీఆర్ గారికి సిట్ నుంచి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత తను ఖచ్చితంగా వస్తాను, కాకపోతే ఇప్పుడు కాదని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిట్ లేదు ఖచ్చితంగా ఆదివారం రోజు అటెండ్ అవ్వాల్సిందని చెప్పేసి సిట్ నుంచి అయితే మనము విన్నాము. కానీ ఈ నోటీసులు అన్నీ కూడా బోగస్ నోటీసులు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందులో ముఖ్యంగా అనేది ఎవరంటే టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. సో వారిని అడిగి మరి ఇది ఎలా బోగస్ నోటీసులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఎట్లున్నారు సార్? ఫైన్ సార్, ఇప్పుడు మీ అంత చర్చ అంతా చూసుకున్నట్టయితే అసలు కేసీఆర్ గారు ఈ విచారణకు అటెండ్ అవుతారా కాదా, లేకపోతే ఎక్కడ అటెండ్ అవుతారు, అక్కడ ఏమంటారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అటెండ్ అవుతారా, లేకపోతే నంది నగర్లో ఉన్న ఇంట్లో అవుతారా, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ మీరు వచ్చేసి ఏమంటున్నారంటే అసలు ఈ నోటీసులే బోగస్ అని అంటున్నారు. ఏ రకంగా బోగస్ అని, ఎందుకు బోగస్ అంటారు అసలు మీరు? సిరి, ముందుగా మీకు మీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్కారం. ఇంకోటి, ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామం ఏ విధంగా ఉందంటే, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు 2004 మార్చి 10, 2004లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయింది. అంటే దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. సంవత్సరంన్నర నుంచి విచారణ చేస్తున్నాం, లోపటేస్తాం, బొక్కలేస్తాం, జైలుకు పోతాం, ఇవన్నీ కథలు నడుస్తూ ఉన్నాయి. ఇదంతా ఏ విధంగా ఉందంటే, అది కార్టూన్ నెట్వర్క్లో టామ్ అండ్ జెర్రీ చేస్తుండే చూడండి. టామ్ అండ్ జెర్రీ ఏ విధంగా జెర్రీని టామ్ను కొట్లాడుకుంటూ ఆ విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. తెలివినోడు ఎవడన్నా, న్యాయశాస్త్రం తెలిసినోడు ఎవడన్నా కానీ ముఖాన్ని ఉమ్మేస్తారు ఇది చూసి. ఎందుకంటే మీరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరినీ విచారిస్తున్నారు కదా, పిలిచి విచారిస్తున్నారు. అది పక్క పెడితే ఈరోజు నిన్న కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీస్, కళ్ళున్నోడు ఎవడన్నా ఆ నోటీస్, తెలివినోడు ఎవడన్నా ఆ నోటీస్ చదివితే ఏం నోటీస్ అది? నోటీస్ అండర్ 160 CRPC. ఈ సన్నాసులకు తెలుసా సిఆర్పిసి అనేది ఉందారా? ఇప్పుడు సిఆర్పిసి ఉందా అంటే బిఎన్ఎస్ వచ్చిందని అంటారు. భారతీయ నాగరిక సురక్ష సమితి వచ్చేసింది, బిఎన్ఎస్ఎస్ వచ్చింది. బిఎన్ఎస్ఎస్ 2023 నుంచి వచ్చేసింది. వీడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పటికే నీకు బిఎన్ఎస్ఎస్ ఉంది, సిఆర్పిసి అని లేదు. సిఆర్పిసి లేదు, లీగల్గా సస్టైన్ కావద్దు. సిఆర్పిసి లేదు. సిఆర్పిసి ఇప్పుడు బైఫెరిఫికేట్ అయ్యి బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 223 కింద అయింది. 223 అయినప్పటికి కూడా ఒకవేళ 223 కింద ఆ పోలీసు సన్నాసులు తెలివి లేక 160 CRPC అలవాటు ప్రకారంగా ఇచ్చేసి అనుకుందాం. ఒకవేళ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా సెక్షన్ 223 యాక్టివేట్ అవుతుంది. 223 కింద నోటీస్ అన్నా కానీ వాట్ ఈస్ దట్ నోటీస్? ఆ నోటీస్ అర్థమైంది, అది ముద్దాయికి అక్యూజ్డ్కి ఇచ్చే నోటీసే కాదు. అది నోటీస్ ఏంది? ఓన్లీ ఈ యొక్క జరిగినటువంటి నేరం, ఈ యొక్క వ్యవహారానికి మీకేమైనా సంబంధం ఉందా, దాని గురించి మీకేమైనా సమాచారం మీ దగ్గర ఉంటే మాకు తెలియపరచండి అని చెప్పేసి ఒక సాక్షి కానీ ఒక సమాచారం ఉన్నట్టు ఆ కేసు యు ఆర్ అక్వైంటెడ్ విత్ దట్ కేస్. ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పింది మేము విట్నెస్లను అంటే సాక్షులాగానే పిలుస్తున్నామని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు సాక్షులాగానే అటెండ్ అయ్యారు కూడా విచారణకి. అక్వైంటెడ్ విత్ ద కేస్, యువర్ అక్వైంటెడ్ విత్ అంటే మీకు కేసుతో సంబంధం ఉందా అని ఒక విచారణలో భాగంగా విచారణ చేయడము, లేకుంటే ఒక ముద్దాయిని కాకుండా ఒక విట్నెస్ని, ఒక సాక్షిని విచారణ చేసినట్టే ఆ విచారణ. దానికి బయట సన్నాసులు వచ్చేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా ఇక చూడు కేసీఆర్ రేపు వెళ్ళిపోతాడు లోపలికి, కేటీఆర్ లోపలికి వెళ్ళిపోతాడు. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. అంటే సమాజంలో ఉంటుండే పిచ్చోళ్ళు అనుకుంటుండ్రా? ఇక తెలంగాణ సమాజంలో చదువు వచ్చిన ఎవరు లేరా? అంత సన్నాసులే ఉన్నారా? వాట్ యు ఆర్ థింకింగ్? ఒక బాధ్యతాయుతంగా ఒక ప్రభుత్వాన్ని నడిపించే మీరే ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను గందరగోళం గురి చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఇది. ప్రజలు అనునిత్యం అనేక సమస్యలతో కొట్టుబిట్టాడుతున్నారు. ప్రజల సమస్యల నుంచి మైండ్ డైవర్ట్ చేయడానికి, దృష్టి మళ్లించడానికి ఇదొకటి భూతదనా చూపిస్తున్నారు. ఏంద్రమా ఇది? ఎక్కడ ఉంది? కేటీఆర్ ఎట్లా అరెస్ట్ అవుతాడు? హరీష్ రావు ఎట్లా అరెస్ట్ అవుతాడు? అంటే ఎంపీని మాజీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావు మాజీ ఎంపీ ఉన్నారు కదా, ఆయనను కూడా తీసుకొచ్చిండ్రు. మీరు ఇచ్చిన కడండి అక్యూజ్డ్ అని ముద్దాయి అని మీకు అట్లా తేలితే మీరు డైరెక్ట్ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటాయి కదా, పోయి అరెస్ట్ చేయండి. మీకు దమ్ముందా? మీకు చాలా మంది అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి యూ హ్యావ్ రియల్లీ గట్స్ టు అరెస్ట్ కేసీఆర్?
ఏ సెక్షన్ ప్రకారం చేస్తారు. ఇంకోటి ఏంటంటే మొన్న కేటీఆర్ అంటే నిజంగా లొట్టపీస్ కేసే ఇది, 101% లొట్టపీస్ కేసు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఓవర్ చేస్తారు సార్, చేసినా కానీ ఫోన్ ట్యాపింగ్ ఓవర్ చేయాలి, ఆ యొక్క అధికారులు చేయాలా. మంత్రిత్వ శాఖ నుంచి హోం మంత్రిత్వ శాఖ చేయాలి, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి. సరే పర్మిషన్ రాకుండా కేంద్ర హోం సెక్రటరీ నుంచి పర్మిషన్ లేకుండా ఒకవేళ అనుకుందాం ఈ టైంకి మనం చర్చ గురించి మనకు అనుకుందాం, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ అత్యున్నత పోలీస్ సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ చేసిరు అనుకుందాం, చేస్తే దానికి బాధ్యులు ఎవరు? ఆ చేసినటువంటి అధికారే కదా, చేసినటువంటి అధికారే కదా. అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కానీ కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేయరు కదా, ఎవరు చేస్తారు? ఆ అధికారే చేస్తారు కదా. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, మాకు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అప్పటి ముఖ్యమంత్రి ఆయన చెప్పి నిన్న చెప్పి అందుకే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామంటే నీకు సోయి లేదా మరి? సార్ పెద్ద ఆయన అని చెప్పింది కానీ అప్పటి ముఖ్యమంత్రి అని చెప్పలేదు కదా సార్. ఎక్కడ సరే పెద్ద ఆయన ఎవరో ఎక్స్పైజెడ్, నేను ఎవరో ఎక్స్పైజెడ్ పెద్ద ఆయన అని చెప్పండి, ఎవరైనా పెద్ద ఆయన ఎవరైనా కావచ్చు. ఒక పెద్ద ఆయన చెప్తే లిఖితపూర్వకంగా నీకు ఒక ఆదేశాలు ఉంటేనే నువ్వు చేస్తావా, లేకుండా నువ్వేం చేయవా? లిఖితపూర్వకంగా ఆదేశాలు ఉంటే కానీ ఒక బాధ్యత ఉన్న అధికారి కదా, ఒక ఐపీఎస్ అధికారి కదా, ఒక ఉన్నత పోలీస్ అధికారి అన్నప్పుడు నీకు లిఖితపూర్వకంగా నీకు ఆదేశాలు ఉంటే నువ్వు చేస్తావు కదా. నువ్వు పోయి ఎవరన్నా చంపేరా పోయి ఎన్కౌంటర్ ఏజెంట్ చేసేస్తావా? అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసినావా, ఇక మదమెక్కి పని చేస్తున్నావా? ఒంటి మీద యూనిఫామా లేకుంటే గొర్రెగా తోలా అది వేసుకుంది ఏందనుకుంటున్నావు? ఎక్కడ సాక్ష్యాలు ఉన్నాయి? ఈ కేసు అష్టనే కాదు, కేసీఆర్కి ఏం సంబంధం? ఈ కేసుని అంటే కంప్లైంట్ చేసింది ఎవరు, దీన్ని ఎవరు కంప్లైంట్ చేసి కేసుని ఎవరు టేకప్ చేసింది, అసలు ఏంటి సార్ దీనికి? ఇప్పుడు ఏముండదండి, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పెద్దగా వచ్చింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక బూచిగా చూపించి నువ్వు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అది ఓటుకు నోటు లేకపోతే నీ ఫోన్ ట్యాపింగ్ లేపుతా అని చెప్పేసి ఏదో అధికారులని యొక్క వ్యవస్థను దగ్గర పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని భయపడించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుంది తప్ప ఇంకంతకు మించి ఏమీ లేదు ఇలా. అంటే నా కేసు నువ్వు తీపించేస్తే నేను నీ కేసు నుంచి నీకు ఉపశమనం ఇప్పిస్తాను అంటే ఇది బ్లాక్మెయిల్ రాజకీయం అంతే తప్ప ఇంకేం లేదు. అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ బ్లాక్మెయిల్. అధికార మదంతో నువ్వు కేసీఆర్ని డామినేట్ చేయాలని చూస్తున్నావు అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే అధికారులని అంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కావచ్చు, లేకపోతే ప్రణీత్ రావు గారు కావచ్చు, వాళ్ళని ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చిండ్రు, విదేశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టే చెప్పింది ఇబ్బంది పెట్టొద్దు, బలవంతంగా వాళ్ళని విచారణ చేయొద్దు, వాళ్ళు మీరు విచారణ చేసిన టైంలో వాళ్ళు ఏం చెప్తే అదే తీసుకోండి అని చెప్పిండ్రు. మరి ఎందుకు ఇంతవరకు మరి ఆ విచారణ ఎట్టుపోయింది, ఏమైంది, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అందుకని చెప్తున్నాను కదా ఎంత లొట్టపీస్ కేసు. మరి ప్రజలని మైండ్ డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్న కథ తప్ప ఇంకేం లేదు. చాలా మంది ఉన్నారు కదా సార్ ఇక్కడ, అప్పటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని కూడా చేయాలి కదా. ఇప్పుడు అధికారులు ఉన్నారు, వాళ్ళని చేయకుండా ఓన్లీ హరీష్ రావు గారు, లేకపోతే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, సంతోష్ రావు గారు, ఇప్పుడు వీళ్ళతోనే వచ్చి ఏంటంటారు అంటే హీరోలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫోన్లే కనుక ట్యాప్ చేస్తే ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా బయటకు వచ్చి దాని మీద కంప్లైంట్ ఫైల్ చేస్తారు కదా. కదా ఆ హీరోల ఫోన్లో అది పక్క పెడదాం, వాళ్ళ వ్యాపార లావాదేవీలు అది వచ్చి పక్క చెప్తాం. ఏదైనా అంటే జాతికి ముప్పు కల్పించే ఒక మన దేశానికి భద్రతా విషయంలో ఏదైనా అలాంటివి జరిగితే సుమోటోగా కోర్టును ఆశ్రయిస్తే ఇగో ఇలాంటి దేశ రాష్ట్ర భద్రత గురించి కొన్ని సీక్రెట్లు లీక్ చేశారు, ఇలాంటి విషయాలు వచ్చినాయని చెప్పేసి దేశ భద్రత రాష్ట్ర భద్రత దృష్టిలో అలాంటి విషయాలు ఏమైనా జరిగితే నువ్వు కోర్టుకు వెళ్ళి సుమోటోగా కేసు ఫైల్ చేయవచ్చు, నువ్వు డైరెక్ట్గా తీసుకొని బొక్కలో పడేయచ్చు. అదంతా ఏం జరగలేదు కదా. మా ఫోన్ ట్యాప్ అయినాయి, మా యొక్క కీలకమైనటువంటి సమాచారం లీక్ అయింది, మా పరువు భంగం జరిగిందని చెప్పి ఎవడు బయటకు వచ్చి చెప్పింది లేదు. నీ అంతలు నువ్వు ఒక సిట్ ఫామ్ చేసి సిట్టు పిట్ అని చెప్పేసి నువ్వు పంపిస్తున్నావు. అది సిట్టో హిట్టో ఏందో తెలియదు, అది దాన్ని బట్టి నువ్వు పంపిస్తా ఉన్నావు. రోజు ఒక డ్రామా. అంటే ప్రజలు ఒక విషయం పైన అవగాహన వచ్చినప్పుడు ఒక విషయం పైన స్పందించే పరిస్థితి ఉంటే ఇలా మైండ్ డైవర్ట్ చేయడం. ఒక పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్డు మీద ఉన్న పోలీస్ స్టేషన్లో అక్కడ పిలవడం, మొత్తం అంతా ఒక 100-200 మంది పోలీసులు పెట్టడం, మొత్తం మీడియా అంతా ఆకర్షించి చేయడం, ఇలా ఉన్న డబ్బా మీడియా అంతా అక్కడికి రావడం. ఇక కేసీఆర్ విచారణ చేస్తున్న 3 గంటలు 4 గంటలు
ఇక చూడు రేపు సాయంత్రం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ట్రోలింగ్. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సమస్యల పట్ల గలమెత్తకుండా, సమస్యల గురించి మాట్లాడకుండా, చర్చించకుండా ఇది ఒక చర్చనీయాంశం చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి తప్ప ఇంకా ఏం లేదు. 100% లొటబీస్ కేసు ఇది. మరి ఎన్ని గంటలు విచారణ చేస్తున్నారు కదా సార్, ఒక్కొక్కరిని 7 గంటలు 8 గంటలు విచారణ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మీడియాలలో కూడా చాలా మంది ప్రైవేట్ వ్యక్తుల్ని కూర్చోబెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో విచారణ చేసినట్టు కొంతమంది మీడియాకి ఇష్టం వచ్చినట్టు రాసింది. కానీ కేటీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే అసలు అట్లాంటిది ఏం లేదు, ఇంత టైం ఏం చేసుకున్నారంటే నన్ను కరెక్ట్ అడగాల్సిన క్వశ్చన్స్ కూడా ఏం అడగలేదు అని చెప్పేసి అన్నారు. రిపీటెడ్లీ ఏం అడుగుతారండి? ఫోన్ ట్యాపింగ్ ఒక మంత్రి లెవెల్లో ఉన్న వ్యక్తి, ఒక మంత్రి కూర్చొని ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారు? దానికి ఒక పరికరం ఉంటుంది, దానికి ఒక స్టూడియో ఉంటుంది, దానికి ఒక ఏదో ఉంటుంది కదా ఆ మషినరీ. ఆ మషినరీ ఆపరేట్ ఎవడు చేసిండు? ఆపరేట్ చేసినోడిని పట్టుకుంటాడా? నేను ఆపరేట్ చేసిన పలానా వ్యక్తి చేస్తే నేను చెప్తే నేను చేసిన అంటే ఫస్ట్ ఈయన లోపడేయాలి కదా. ఈయన లోపడేసిన తర్వాత ఆయనకు దీనికి చేపించింది ఎవరు అనేది నీకు సాక్ష్యాధార ప్రకారంగా లిఖితపూర్వకంగా ఏమైనా ఆర్డర్స్ ఉంటే చేయాలి. లిఖితపూర్వకంగా నీకు ఆర్డర్స్ లేనప్పుడు నువ్వు చదువుకున్న సన్యాసి కదా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఎవడో చెప్తే లిఖితపూర్వకంగా ఆర్డర్స్ లేకపోతే నువ్వు ఏ విధంగా చేస్తావు? అది నీ మీదే తప్పు కదా. అంటే ప్రణీత్ రావు గారు ఎందుకు మరి హార్డ్ డిస్క్లన్నీ మొత్తం మూసీలో వేయడమే కావచ్చు, దాన్ని పగలగొట్టడం అలాంటివి ఎందుకు చేసిండ్రు మరి? ఇప్పుడు ఆయన ఏమి చేశాడో అది ఎక్స్పైజెడ్. నేను పోలీస్ అధికారులకు నేను ఎంటేసుకోవట్లేదు, పోలీస్ అధికారులకు నేను సపోర్ట్గా మాట్లాడదు. చేసిండొచ్చు మేబీ, అంటే కొన్ని విషయాలల్లో పోలీసులు ట్యాపింగ్ చేస్తారు, ప్రాబ్లం లేదు. అది ఈరోజు మా ప్రైవేట్ కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా ఉన్నాయి, జియో కానీ ఎయిర్టెల్ కానీ రకరకాలు ఉన్నాయి. అలా ఆటోమేటిక్ టైపింగ్ అవుతుంది. అందులో దాన్ని ఎవడు అడుగుతాడు? వాళ్ళని ప్రశ్నిస్తాము మనం? ఎవరిని ప్రశ్నించలేం కదా. ఇలా టైపింగ్ చేసిండొచ్చు. దేశ రాష్ట్ర భద్రత దృష్టి ఏమన్నా ముప్పు కలిగే విషయం ఉంటే ఇమీడియట్లీ సుమోటోగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఇమీడియట్లీ అరెస్ట్ చేయొచ్చు. అలాంటిది ఏమీ జరగలేదు. ఒక్కరు కూడా మాకు దీంతో మోసం జరిగింది, దీనికి మోసపోయినా మా యొక్క పరువు భంగం జరిగిందని ఎవడు బయటికి రావట్లేదు కదా. మిమ్మల్ని ఎందుకు ఇది విచారణ? అర్థం లేని విచారణ. టైం పాస్ చేస్తున్నారంటారా? ఓన్లీ టైం పాస్, అబ్సల్యూట్లీ టైం పాస్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు ఇందులో టైం పాస్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏంటంటారు సార్? ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చేది ఏంటంటారు? ఇప్పుడు దృష్టి మళ్లించడం. రేవంత్ రెడ్డికి ఏం కావాలి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అదే విధంగా ఉంది కదా, పిచ్చోడు చేయికి రాయిచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర మంత్రి ఇక్కడ సస్తుంటే నువ్వు హార్వర్డ్లో పోయి ఆడ నువ్వు షూ తీసుకొని కోట్లు వేసుకుని ఐస్లో ఆడుకుంటూ కూర్చున్నావు. అంటే చదువుకోవడం తప్ప ఎవరైనా ఆయన ఇప్పుడు చదువుకోమని నువ్వు 4 రోజులు ఏం పీకి వస్తావు? ఎవరైనా చదువుకుంటాడు 4 రోజులలో? అట్లా చాలా మంది వెళ్తూ ఉంటారు కదా సార్. 40 సంవత్సరాలు రాని 4 రోజులలో ఏమైనా వస్తుందా? ఒకడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు అన్న చాలా డిగ్రీలు పీజీలు చేసిన వాడు ఒక ఉన్నత విద్యావంతుడు ఏం చేస్తాడంటే ఒక డెవలప్మెంట్ కోర్స్ కానీ వెళ్తాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉంటారు కదా, కొన్ని కొత్త సాఫ్ట్వేర్ టెక్నిక్లు నేర్చుకోవడానికి వెళ్తాడు. నువ్వేం టెక్నిక్ నేర్చుకుంటావు ఆయన? నీకు మాట్లాడే టెక్నిక్ రాదు, ఇంక నువ్వేం టెక్నిక్ నేర్చుకుంటావు? 4 రోజుల్లో పోయి నువ్వు పొడిచేది ఆడ. నువ్వు పోయి ఆడ వేరే నువ్వు ఎంజాయ్ చేయడానికి మొత్తం ఆడ ఇది చేస్తుంది తప్ప ఇంకేం లేదు. ఏం చేస్తారు అక్కడ? అంటే ఎంజాయ్ ఏం చేస్తారు సార్? ఇప్పుడు దావోస్కి వెళ్ళిండ్రు అంటే ఇప్పుడు ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత ఎన్ని ఎంఓఈలు చేసుకున్నారు, లేకపోతే ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనేది చెప్పడానికి ఆస్కారం ఉంది. దేశమంతా తెలుసు. ఒక ఆటో తోలుకుంటోడు కూడా అడిగితే తెలుస్తుంది. ఇంతకుముందు దావోస్ పోయి నువ్వు ఏం చేసినావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు మొత్తం తీసినావు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుది. అక్కడ పోయి వాళ్ళతోటి ఇక్కడ పోతాడు, మొత్తం తెలంగాణ పరువు మొత్తం తీసొచ్చినావు. ఆడ పోయి తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ బ్రాండ్ ఇమేజ్ నువ్వు సర్వనాశనం చేసినావు. పోయి ఇలాంటి పనికిరాని దద్దమ్మలు కూడా ముఖ్యమంత్రులు అవుతారా అని చెప్పేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి యొక్క ఏమంటారు ఆ పోస్టు, ఆ యొక్క విలువను, ఆ యొక్క పదవి విలువను సర్వనాశనం చేసిన. ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు అంత పరువుని తెలంగాణ పరువు తీసే అంత? ఇక్కడేనండి, ఒక దగ్గర వెళ్ళిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలంటే నీ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులపైన, నదులపైన, వ్యవస్థలపైన పూర్తి అవగాహన నీకు ఉండాలి. అవగాహన లేదంటే నీకు నీపైనే అవగాహన లేదు, నీ మైండ్ పైన, నీ నాలుక పైన నీకే అవగాహన లేదు. ఏం మాట్లాడతావు, ఏం చెప్తావో నీకే తెలియదు. ఏం చెప్తావు అడగండి. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డికి కృష్ణా నది ఎటు నుంచి పోతుంది, గోదావరి ఎటు నుంచి వస్తుంది అడగండి. అప్పుడు అంటే ఏదో పొరపాటున అన్నారేమో సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 4 గంటలు మొత్తం నేర్పియండి, నదులు ఎక్కడి నుంచి పోతుంది నేర్పించి మళ్ళీ తర్వాత 1 గంట అయినాక రేవంత్ రెడ్డికి అడగండి. చెప్పరంటారా? కావేరిని తీసుకొని గోదావరిలో కలుపుతాడు, గోదావరి కావేరిలో కలుపుతాడు. అలాంటి మహానుభావుడు ఆయన. అలాంటి వ్యక్తి పరువు తీయకపోతే ఏం చేస్తాడు? గతంలో పోయిన సంవత్సరం దావోస్కి పోయిండు, ఏం చేసిండు?
నో ఓ అని చెప్పేసి వచ్చిన తర్వాత ఒక్క ఎంఓయూ కానీ మెటీరియలైజ్ అయిందా? నథింగ్. ఈరోజు కూడా అదే మరి పరిస్థితి. నిన్ను చూసి కూడా ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తాడా? ముఖ్యమంత్రి అంటే ఆ బాడీ లాంగ్వేజ్, హోదాతనము, నువ్వు వేసే డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారు ఏమంతా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసిండ్రు? కేసీఆర్ గారు ఏమంతా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసిండ్రు? కేసీఆర్ డ్రెస్ కోడ్ ఎట్లా అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక పెద్ద మనిషి ఏ విధంగా కూడా ఎట్లా పడింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చూస్తే కూడా అదే డ్రెస్ కోడ్లో ఉంటాడు, అట్లే పోతాడు. నువ్వేంద్రన్నా ఆయన కోట్లు బూట్లు, ఆ ముఖ్యమంత్రి డ్రైవర్ కూడా వేసుకోడు అసలు బట్టలు అట్లా వేసుకుని పోతారా? అదేంది? నువ్వు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక పెద్దన్నలాగా, ఓ తండ్రి లాంటివాడివి. అలాంటి స్థానంలో నువ్వు ఏం మాట్లాడుతావు? నీ డ్రెస్ కోడ్ ఏంది? నువ్వు ఎట్లా పోతున్నావు? సరే, నీ ఎంబడున్నారు శ్రీధర్ బాబు, వాళ్ళు కూడా ఎట్లున్నారు? ఒక కోటు సూటు బూటు ఎట్లా వేసుకోరు కదా. ఏం రోగం నీకు? అందుకే పిచ్చోడు చేకి రాయించినట్టు అయిపోయింది తెలంగాణ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టడం. సో మొత్తానికి అయితే ఈ సిట్ అది ఇప్పుడు సజ్జనార్ గారు దీనికి హెడ్. మరి సజ్జనార్ గారు కూడా ఏం తెలియదు అంటారా? మరి ఇది ఏం తెలిసినా తెలిసేది ఏముంది? కొండందవు ఎలకని పట్టుకున్నట్టు అవుతుంది, ఇంకేం కాదు. ఇది ఇంకా దొరికేదేం లేదు, అయ్యేదేం లేదు. మొత్తం ఇప్పుడు ఎన్నికలలో నేను ముద్దాయి కేసీఆర్ ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేసీఆర్ లోపల పోతాడు, ఇవన్నీ ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి. ప్రజల్లో చాలా చైతన్యవంతం వచ్చింది ప్రజలు కూడా చాలా తెలివారు. ఈరోజు ప్రజలు తెలుసుకుంటున్నారు ఈరోజు ఏం జరుగుతుంది అనేది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం వల్ల ఏం తప్పిదం జరిగింది, ఏం మోసపోయింది తెలంగాణ అనేది క్లియర్గా అందరికీ తెలిసి వచ్చింది ఈరోజు. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే నాంపల్లిలో ఫర్నిచర్ దగ్ధం, అంటే ఆ షాప్ ఏదైతే ఉందో అది దగ్ధం అయిపోయింది. దాంట్లో కూడా హైడ్రా వాళ్ళు అంటే దాంట్లో కూడా చొరవ తీసుకుంటున్నారు మేము అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. అండ్ రంగనాథ్ గారు కూడా మేము కొన్ని చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు హైడ్రాకి దీనికి సంబంధం ఏంటి సార్? అసలు ఇప్పుడు చూడండి, హైడ్రా అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఒక ఏజెన్సీని పెట్టుకున్నట్టుంది. అది తన వ్యాపార ప్రత్యర్థులకు. రేవంత్ రెడ్డి అంటే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ బ్రోకరే. సార్ అట్లా ఎట్లా అంటారు సార్? మరి బ్రోకర్ అని ఎట్లా మాట్లాడతారు సార్? బ్రోకర్ అంటే బ్రోకరిజం అంటే తప్పు భౌతికవాదం కాదు కదండి. ఇప్పుడు స్టాక్ చేస్తాం, స్టాక్ బ్రోకర్ అన్నారా? ఇట్లా దాని తప్పు కాదు. దాని కన్వర్జేషన్ మీరు తప్పుగా తీసుకోదు, వేరు కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్నా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్నా ఒకటే. మీద అరెస్టుల పర్వం కొనసాగుతుంది సార్. ఏది పడితే అది మాట్లాడితే మళ్ళీ ఇబ్బందులు అయిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు అవగాహన లేని గెలకొచ్చు, కానీ మాలాంటి గెలికితే మొత్తం 101%. ఎందుకంటే ఎందుకు నేను బ్రోకర్ అంటున్నాను? బ్రోకర్ ఇట్ ఈస్ నాట్ కాదు, అన్పార్లమెంటరీ కాదు. ఇప్పుడు షేర్స్ మార్కెట్లో షేర్స్ కొనుక్కుంటాం, బ్రోకరేజ్ అని రాస్తాం కదా. ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్ అనే పెద్ద ఒక కంపెనీ కూడా ఉంది. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. స్టాక్ బ్రోకర్స్ అన్న అంటే బ్రోకర్ అంటే బూత్ పదం అది. అదే రేవంత్ రెడ్డి కూడా ఈ వాజ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో ఈయన అప్పటి ఉన్నటువంటి వ్యాపార ప్రత్యర్థుల పైన అందరిపైన కొరడా గురిపించడానికి హైడ్రాని వ్యవస్థ కాన్స్టిట్యూట్ చేశాడు. హైడ్రా పని ఏంది? మూసీ పరివాహ ప్రాంతాలను, అంటే నదీ పరివాహ ప్రాంతాలని, ఈ యొక్క బఫర్ జోన్ని, ఈ యొక్క ఎఫ్టిఎల్ ల్యాండ్స్ని క్లియర్ చేయడము, అక్రమ కట్టడాన్ని కూల్చడం, ప్రభుత్వ భూములపైన ఆక్రమించుకుంటే దాన్ని నిర్మూలించి ప్రభుత్వానికి ఆ భూమి అందేటట్టు చేయడం ఈ యొక్క హైడ్రా యొక్క ఉద్దేశం. సరే, ఈ మంచి ఉద్దేశం అనుకుందాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, ఇదే చిత్తశుద్ధితోడి అదే ఉద్దేశంతో హైడ్రాని నువ్వు నెలకొల్పినట్లయితే ఖచ్చితంగా అదే పని నువ్వు చేయాలి. ఆ పని మొత్తం చేసేసినా ఇంకా నీకు పని ఏం లేదంటే ఇంక నువ్వు వేరే డిపార్ట్మెంట్లో ఏలుపెట్టు. నువ్వు ఏం పని చేస్తాను వచ్చినావు అదే పీక శాతం అయితే లేదు నీకు. ఎందుకు సార్? చాలా మంది పేదల ఇల్లు కూడమ్మా, అదే కదా నీకు శాతం అయింది. ఏంది? నోరు లేని పేదల ఇల్లు గుడగొట్టడం నీకు వస్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ మూతి మీద మీసం ఉంటే, నీ మొగతనం ఉంటే, రేవంత్ రెడ్డి చెప్తున్నా, ఈ హైడ్రాని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయి నీకు దమ్ముంటే కులగొట్టు. ఇప్పుడు చూడండి, చెప్తున్నా కదా, దుర్గం చెరువులో నీ అన్నకు నోటీస్ ఇస్తే 3 రోజులు టైం ఇస్తావు, స్టే తెచ్చుకుని టైం ఇస్తావు. వేరేడికి నోటీస్ ఇచ్చేస్తావు, వాడు బ్యాంక్ లోన్ తీసుకొని, పర్మిషన్ తీసుకొని, బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి పోయి ఆ ఇల్లు గులగొట్టేస్తావు. అంటే నీకు సిగ్గు శరం ఉందా? అసలు ఇల్లు కొన్నప్పుడు
రిజిస్ట్రేషన్ ఛార్జ్ అనేది కడతామా? 12.5% రిజిస్ట్రేషన్ ఛార్జ్ కడుతున్నాం, లక్షలలో కడుతున్నాం. ఒకవేళ ఈ హైడ్రాకు ఈ ఇల్లు ఇల్లీగల్ ఉంది అని చెప్పేసి నీకు నోటీసులు వచ్చింది అనుకోండి, నీకు సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉన్నాయనుకోండి, ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారంగా, ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ చట్టం తెలిసినోడు ఎవడైనా ఏం చేయాలి? ప్రభుత్వం అయినప్పటికి కూడా ఈ యొక్క ఇల్లు అక్రమ భూమి పైన నిర్మాణం చేశారు, దానికి రిజిస్ట్రేషన్ ఏముండకూడదు. అక్రమ భూమి ప్రభుత్వ భూమి పైన రిజిస్ట్రేషన్ చేసిందంటే నీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఆ రిజిస్ట్రార్ ఎవరు ఏం చేస్తున్నట్టు? మరి వాడి మీద నువ్వు ఫస్ట్ యాక్షన్ తీసుకో. ఆ రిజిస్ట్రార్ నేను తీసుకున్నావు, నీ గవర్నమెంట్ ప్రభుత్వ ట్రెజరీకి పోతుంది కదా, నువ్వు నీ ముఖ్యమంత్రి కూడా తింటుంది దాని ఆజితంతో కదా, ప్రభుత్వ ఖజానాకి చేరుతుంది కదా. ప్రభుత్వ ఖజానాకి చేరుతున్నప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వ ఖజానా తీసుకోవడం అన్యాయం కాదా, అక్రమం కాదా? ఫస్ట్ ఎవరైతే అధికారి రిజిస్టర్ చేశారో, ఈ భూమి లీగల్ అని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి దానికి లీగాలిటీ ఇచ్చిండ్రో అతని పైన నువ్వు చర్య తీసుకోవాలి, ఆ అధికారులపైన నువ్వు చర్య తీసుకో. తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ ఎవరైతే ఇచ్చిండో జిహెచ్ఎంసీ అధికారులు, వాళ్ళ మీద నువ్వు చర్య తీసుకో. ఆ తర్వాత ఇవన్నీ చూసి నీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన మీద చర్య తీసుకో. మళ్ళీ ఇవన్నీ చూసి ఆ ఇల్లు కట్టడానికి కొనడానికి బ్యాంక్ లోన్ ఇచ్చిన పైన నువ్వు చర్య తీసుకో. ఇంత వ్యవస్థ దీన్ని అనుకున్నాక అందరిని బుల్డోజ్ చేసి నువ్వు ఓవర్ రాబోయి వచ్చి గుల్గొట్టడానికి ఓవర్ యూ అంటే ఇప్పుడు గొలుగొట్టిన తర్వాత నువ్వు ఆర్డర్ జారీ చేయి, ఒక జియో జారీ చేయి, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక జియో జారీ చేయి. హైడ్రా కింద లొకేట్ అయినటువంటి ఇల్లు గొలుగొట్టిన తర్వాత ఎగ్జిస్టింగ్ లోన్స్ అన్నీ వేవప్ అయిపోతాయని చెప్పి లోన్ ఇచ్చేయి. నీ ఇల్లు గొలుగొట్టిన తర్వాత కూడా వాడు లోన్ కట్టాల్సిందే, బ్యాంక్ కూడా వాళ్ళ ఇంటికి వస్తున్నాడు కదా. ఇది ఎక్కడ రాజ్యాంగం? ఇది ప్రజాస్వామ్యంలో ఇది జరిగే విషయమేనా? అంటే తెలివినోడు చేసే పనా ఇది? తుగ్లక్ పరిపాలన ఉంటుంది, తుగ్లక్ చర్యలు ఇవి, ఈ తిక్క చర్యలు ఇవన్నీ. ఇదొక పక్కకు పెడితే, మొన్న ఒక ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ తనకు ఉన్నటువంటి వచ్చినటువంటి పెన్షన్తో డబ్బులతోటి ఒక ఇల్లు కట్టేసి దాని మీద బ్యాంక్ లోన్ తీసుకొని ఒక మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేసిండు, చిన్నపిల్లలకు ఒక పియానో స్కూల్ స్టార్ట్ చేసిండు. దాని పక్కన ఒక చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది, పీడియాట్రిక్ హాస్పిటల్. అందులో ఐదు చిన్నపిల్లలు అడ్మిట్ అయి ఉండే. అడ్మిట్ అయిన పిల్లలను బయటికి తీసేసి ఆ స్కూల్లో పిల్లలను బయటికి దోసేసి ఆ స్కూల్ని కూల్ చేశారండి రాత్రి 9:30కు. అదే సార్, ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే పండగల టైంలో పోతారు, లేకపోతే అర్ధరాత్రులు వెళ్తారు, హాలిడేస్ టైంలో వెళ్తారు. ఈ దొంగ ముఖాలు వీళ్ళంతా దొంగలు, దొంగ శాస్త్రాలు చేస్తున్నారు. ఈ దొంగోడు రాజ్యం వెళ్తాడు తెలంగాణలో, అంత దొంగ బుద్ధులు అయిపోయినాయి అధికారులకు కూడా. నీకు దమ్ము ఉంటే నువ్వు మొగాడవైతే, రంగనాథ్గా చెప్తున్నావు, నువ్వు మొగాడవైతే, నువ్వు కరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు నీకు చూపిస్తా, 100 సాక్ష్యాధారాలు చూపిస్తా. బఫర్ జోన్ అంటే నదీ జలాలు పోయేదాకా బఫర్ జోన్ ఉంటుంది, నేను చూపిస్తా. నేను పంపించిన కూడా కంప్లైంట్లు కూడా. ఈరోజు మూసీ నది కార్వాన్ నుంచి నీకు అక్కడ పోయే మూసీ నదిలో ఈ ఎంఐఎంకి సంబంధించిన ఫంక్షన్ హాల్, వింటేజ్ ఫంక్షన్ హాల్, ఇంకా మహబూబ్ ప్రైడ్ ఫంక్షన్ హాల్, ఇవన్నీ ఫంక్షన్ హాల్స్ కూడా మూసీ నదిలో ఉన్నాయి. మూసీ నీళ్ళు అనేది ఆ మురుగు నీళ్ళు, మూసీలో పారే నీళ్ళు మొత్తం ఆ యొక్క కంపౌండర్ తగులుకుంటూ వెళ్తున్నాయి, కళ్ళు దొబ్బినాయి. అది ఎందుకు గులగొట్టవరా భయ్? ఎందుకు గులగొట్టవు అది మరి? అక్కడ ఫాతిమా కాలేజు, ఫాతిమా స్కూలు మొత్తం నదిని కబ్జా చేసి కట్టిండ్రు, చెరువులోనే ఉంటుంది, చెరువులో కట్టిండ్రు. అడుగుంటే అకాడమిక్ ఇయర్ డిస్టర్బెన్స్ అవుతుందంట. నీకు సిగ్గు శరం ఉంటే చిన్న పిల్లలు స్కూల్ బుక్స్ వండుకున్న అన్నం కూడా తీసి బయట పడేసినావు కదా. అంటే పేదవాడి పిల్లల అకాడమిక్ ఇయర్ మీద నీకు సోయి ఉండదా? అంటే 10,000 మంది పేద విద్యార్థులకి కాలేజ్ ఏదైతే ఉందో ఆడపిల్లల్ని చదివిస్తుంది అని చెప్పి. సరే అమ్మా, ఈ సిగ్గులేని సోయిలేని ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా. ఒక ప్రభుత్వ స్కూల్లో 10,000 మంది పిల్లలు ఉన్నారు అనుకుంటాం. ఆ బిల్డింగ్ యాక్సిడెంటల్గా అది ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అప్పుడు అకాడమిక్ జరుగుతుంది, మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయిపోయింది, ప్రభుత్వం జాయిన్ చేస్తారు కదా, చేయిస్తారు ఖచ్చితంగా. ఆ పిల్లలను పెట్టేసి ఆ బిల్డింగ్ గులగొట్టరు కదా. లేదు అంటే ఫాతిమా స్కూల్ ఎవడైనా కానీ పిల్లలతో సహా గులగొట్టమన్నామా? లేదు కదా. అది ప్రభుత్వ స్కూలా? లేదు, ప్రైవేట్. మరి ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చి, ప్రభుత్వం ఒక జియో ఇచ్చేసి అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు అకాడమిక్ డిస్టర్బ్ కాకుండా వేరే స్కూల్లో అకాడమిక్ చేయి. అది సాధ్యం కాదా? అవుతుంది. మరి నీకు దమ్ము లేక, ధైర్యం లేక, నీ పిరికితనంతో, నీ లోపాయిక ఒప్పందాలతో అక్కడ పోనీక ముఖం లేదు.
ఈరోజు మొన్న ఏది జరిగినా నువ్వు వచ్చి మధ్యలో నిలబెట్టడం ఎందుకు నాయన? ఫైర్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, ఫైర్కి దానికి ఐజీ ఉంటాడు, ఫైర్కి ఒక వ్యవస్థ ఉంది. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు, ఫైర్లో కూడా అదే విధంగా అంత వ్యవస్థ ఉంది. ఏసీబీ, డీసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్, హోంగార్డ్ దాకా ఉన్నారు అట్లా. నీకేం రోగం పుట్టింది మరి? నీకు ఆ వ్యవస్థలు నీకు ఏలు పెట్టే నీకు అవసరం ఏమొచ్చింది? నువ్వు ఏవైతే హైడ్రా బీడ్రా నువ్వు వచ్చినావు కదా, నీ పని నీకు ఏడవడానికి శాతం అయితే లేదు, దాంట్లో ఏలు పెట్టడం నీకు ఎందుకు? మన నాంపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, సరే నేను కరెక్ట్ అనట్లేదు, 100% తప్పే. దాంట్లో సెల్లార్లో స్టాక్ పెట్టారు, దాంట్లో నడుస్తుంది. దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటారా ప్రతి షాప్ నుంచి? ఖచ్చితంగా చేస్తారు. సిగ్గు శరం ఉందా మరి కలెక్ట్ చేసుకుంటప్పుడు? ఏ అధికారి ఆ సర్కిల్ దగ్గర కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనరేట్లో ప్రతి జోన్కి ఉన్నటువంటి అధికారులు పోయి ఎవ్రీ ఇయర్ మున్సిపల్ ట్యాక్స్ ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మున్సిపల్ ట్యాక్స్ బిల్ వేసి మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కదా. అంటే అక్కడ అక్రమంగా నువ్వు వ్యాపారం చేసుకోవడానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టే కదా, నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నట్టే. అంటే ఇప్పటి నుంచి ఉన్నవే కదా సార్, అంటే ఉన్నవే కదా, దాని మీద నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నావు కదా. కలెక్ట్ చేస్తున్నప్పుడు నీ దృష్టిలో ఉన్నట్టే కదా, నువ్వు మా పర్మిషన్ ఇస్తున్నట్టే కదా. అప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైతే కలెక్ట్ చేస్తున్నావు వాని బాధ్యత కాదు అక్కడ చూడడం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, ఉన్నటువంటి ఎంఆర్ఓ, వీళ్ళందరూ దానిపైన చూడాలి. దానికో వ్యవస్థ ఉంది. అక్కడ ఒక బిల్డింగ్ నడుస్తుంది, ఒక బిల్డింగ్ అంత వ్యాపార సముదాయం అంత నడుస్తున్నప్పుడు ఆ బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ప్రతి ఏరియాకు ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది కదా. వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ ఏం బిక్తున్నట్టు? వాళ్ళు చేసే పని వాళ్ళు శాతం అయితే లేదు, వాళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకో ముఖ్యమంత్రి. నీ దొంగని ఎందుకు పంపిస్తున్న వాడికి, నీ శాతకాన్ని దొంగని? వాళ్ళు లేరా, జీతం తీసుకుంటలేరా వాళ్ళు? వాళ్ళకి జీతం ఇవ్వట్లేదా? ఫైర్ డిపార్ట్మెంట్ జీతం కూడా నీ రంగనాథ్కి ఇస్తున్నావా? వాళ్ళు లాస్ ఆఫ్ పేలో పనిచేస్తున్నారా? ఫైర్ డిపార్ట్మెంట్ను తీసుకొని నువ్వు అందరూ సస్పెండ్ చేయాలని, దానికి ఎంతమంది బాధ్యతలు అన్న సస్పెండ్ చేయి. ఒక్కడన్నా సస్పెండ్ చేసినావా నువ్వు? ఒక్కడు కూడా సస్పెండ్ చేసే శాత కాలేదు. మళ్ళీ పోయి హైడ్రా పోయి పెద్ద ఫోజు, నువ్వు ఒక సూపర్ మ్యాన్ లాగా ఎక్కడెక్కడ సెల్లార్లో ఉన్నాయి అన్నీ కూడా మేము సీజ్ చేస్తాం. నువ్వు ఎవడో సీజ్ చేయనీకే, వాట్ రైట్స్ యూ హ్యావ్? ఏ రాజ్యాంగం ప్రకారం నీకు రైట్స్ ఇచ్చిండ్రు? ఎవడవు నువ్వు అసలు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక డీసీపీ ర్యాంక్ మా పోలీస్ ఆఫీసరు. నువ్వు ఎట్లా ఇన్వాల్వ్ అవుతావు ప్రతి డిపార్ట్మెంట్లో? ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? దీనిపైన ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కోర్టుకు రావాల్సిందే. అంటే మీరు ప్లాన్ చేస్తారు. వ్యవస్థ అనేది రాజ్యాంగంలో ఏ వ్యవస్థ ఎలా నడవాలనేది పొందుపరిచింది క్లియర్గా. ఆ రాజ్యాంగం ప్రకారంగానే ఆ వ్యవస్థ నడవాల్సిన అవసరం ఉంది, నడవాలి కూడా. నీ ఇష్టం వచ్చినట్టు నడుపుడు కాదు, నీ జాగిరి కాదు ఇది. ఎవరిని పడితే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పంపించి ఏలు పెట్టడం ఇది పద్ధతి కాదు. ఇది కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇది మీరు ఏమన్నా అనుకుంటున్నారా? మీరు ఇప్పుడు దీని మీద కేసు ఫైల్ చేయాలి? ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యులైన వాళ్ళ పేరు, బాధ్యులైన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉండాలా, అది సమాజానికి తెలవాలా. వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగింది. దానికి ఇంతమంది ప్రాణం పొడగొట్టుకున్నారు. దానికి కంపెన్సేషన్ ప్రభుత్వం కట్టాలి. అక్కడ ఆ బిల్డింగ్ ఓనర్ కాదు. బిల్డింగ్ ఓనర్ పైన క్రిమినల్ కేసు ఎట్లా ఉంటాయి, వాడు కేసు ఎదుర్కోవాల్సిందే. చట్టపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు వాడికి అనుకుంటాయి, వానికి శిక్ష పడుతుంది. కానీ ఇది ఒక ప్రభుత్వం యొక్క తప్పిదం. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంగా భావించి ఖచ్చితంగా వాళ్ళకు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా 20 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. 20 లక్షలు ఖచ్చితంగా ఒక్కొక్కరికి 20 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ ప్రాణాలైతే తీసుకురాలేము. అట్లీస్ట్ ఒక ప్రభుత్వం, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని చెప్పేసి కొంచెం చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామని చెప్పేసి సమాజానికి తెలవాలి కొద్దిగా. సో మొత్తానికి అయితే రంగనాథ్ గారు తన పని కాకుండా వేరే దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటారు. నీ పని నువ్వు చేయి భయ్, మొత్తము నీ పని నువ్వు చేయి. నీ పని నీకు శాతం అయితే లేదు కదా, వేరే దాంట్లో నీకు ఎందుకు? రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.